షార్ట్ ఫిల్మ్ని ఎంకరేజ్ చేస్తే ఇంతమంది రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా హీరో ఆది గారు, ప్రసన్న గారు అండ్ మా మాటలు మన నుంచి ఇంతమంది వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మూవీ స్టార్ట్ అవబోతుంది. ఏరా మీ అన్న చెల్లి కాల్ చేశాను, వాళ్ళకైతే పని ఉందన్నారు, రావటం కుదరదన్నారు. మీకే అభ్యంతరం లేకపోతే నేను నా ఫ్రెండ్స్ని పిలుస్తాను నాన్న. జెంట్రీ కోల్డెన్ బోర్డులు పెట్టడం, పనులన్నీ జెంట్ షేర్ చేయించడం. ఇంజాతల పో. అమ్మాయి ఏదో సతర్గా మోటేసింది వచ్చాడు. ఎలా ఉంది సినిమా? షార్ట్ ఫిల్మ్ అనగానే జనరల్ గా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. చెప్పాలంటే చాలా కన్స్టెంట్ అయి తీసుకోవాలి ఒక షార్ట్ ఫిల్మ్ అంటే. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ ని మీరు ఇప్పుడు చూసిన వానసంగి అని 4 రోజుల్లో 40,000 బడ్జెట్ లో పూర్తి చేశారు కిరణ్ రెడ్డి గారు. 4 రోజుల్లో మీకు పదం ఇంత బాగా చూపించగలిగారు అంటే దాని వెనకాల ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన పర్వతనేని రాంబాబు గారు. అందరికీ నమస్కారం అండి. నాకు రాంబాబు బాగా పరిచయం. సో తను ఫోన్ చేసి అడిగిన వెంటనే నేను కాదనలేదు. అండ్ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది, అందరూ బాగా యాక్ట్ చేశారు. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. యూట్యూబ్లో మంచి హిట్స్ రావాలని, అలానే తప్పకుండా మంచి అవకాశాలు రావాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరూ చాలా బాగా చేశారు. సో కంగ్రాచులేషన్స్. అండ్ సో తప్పకుండా ఈ షార్ట్ ఫిల్మ్ని యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్స్ వచ్చి పెద్దకి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. షార్ట్ ఫిల్మ్స్ చాలా చూశాను అంతకుముందు, నేను చాలా అకేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంది. ఎందుకంటే రాంబాబులో ఒక యాక్టర్ ఉన్నాడు అనేది బాగా అర్థమైంది. ఆయన చేసిన తర్వాత నిజంగా బాగా చేసేది. నాకు కూడా అనిపించింది నెక్స్ట్ డే ఫిల్మ్లో డెఫినెట్గా అతను ఒక మంచి క్యారెక్టర్ వచ్చాడు. ఇన్నోసెంట్గా చాలా బాగా చేశాడు. అలాగే డైరెక్టర్ క్యారెక్టర్ కూడా బాగా చేశాడు. అందరూ ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. నాకు చూసిన తర్వాత అనిపించింది చాలామందికి ఈ షార్ట్ ఫిల్మ్ అనేది ఒక మంచి బెంచ్ మార్క్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులుగా రావాలనుకున్న వాళ్ళకి, డైరెక్టర్గా రావడం వాళ్ళకి వాళ్ళతో పాటు పని చేయకుండా ఇలాంటి వాళ్ళలో ఉన్న ఒక చిన్న టాలెంట్ని అందరూ చూడటానికి ఒక అవకాశంగా ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చిన బాగా పాపులర్ అయింది. చాలామందికి ఇలాంటి షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు ఇట్లా మీడియా అకేషన్స్లో వేయడం ద్వారా కొంతమంది కొత్త వాళ్ళకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇట్లాంటి ఒక మంచి ప్రయత్నం చేసిన రాంబాబు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే డైరెక్టర్ ఆల్ ఎంటైర్ టీమ్కి నేను మంచిగా ధన్యవాదాలు చేస్తున్నాను. వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉంది, చాలా బాగా చేశారు అందరూ. థ్యాంక్ యూ. సమ్మారెడ్డి భరద్వాజ్ గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. మొత్తం చూడలేదు కానీ కొంచెం చూశాను. చూసినాక ఇప్పుడు చాలామంది చెప్పినాక కథ అర్థమైంది. మొత్తం కొంచెం అర్థం ఈ మంచి కథలతో ఈ షార్ట్ ఫిలిమ్స్ తీయడంతో నాకు చాలామంది చెప్పినట్టు షార్ట్ ఫిలిమ్స్ వల్లే ఇవాళ కొత్త టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తుంది. తెలుగు ఏ భాషకైనా వస్తుంది. ఇన్ఫాక్ట్ సో మంచి టెక్నీషియన్స్, మంచి వాళ్ళు కావాలి. మా రాంబాబు జర్నలిస్ట్ అనుకున్నాం. ఓ జర్నలిస్ట్ నిర్మాత అయితే మంచి టెక్నీషియన్స్ని పోగేయటానికి, ఎందుకంటే చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు, చాలా మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఈ జర్నలిస్టులు. కాబట్టి జర్నలిస్ట్కి మాకంటే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది టెక్నీషియన్స్తో కానీ ఆర్టిస్టులు, కొత్త వాళ్ళతో. సో ఈ కంపెనీ వన్ విజన్ కంపెనీ పెట్టి దాంట్లో తన కొత్త వాళ్ళతో, మంచి టాలెంటెడ్ వాళ్ళతో ఈ షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం అనుకోవటం అనే దానికి కంగ్రాచులేటింగ్. అండ్ రిటర్న్ దానివల్ల ఇండస్ట్రీకి చాలా మంచి జరుగుతుందని ఇందులో నచ్చిన వాళ్ళందరినీ అభినందిస్తూ సర్వీస్. థ్యాంక్ యూ. కళ్యాణ్ కృష్ణ గారిని మాట్లాడాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. బిగినింగ్ 5 minutes మిస్ అయ్యాను, అంటే తర్వాత మాట్లాడదాం. నేను చూసినంత వరకు చాలా ఎంజాయ్ చేశాను. కామెడీ బాగుంది. అలాగే దాంట్లో వాళ్ళు చెప్పాలనుకున్న థాట్, ఇప్పుడు పెరగడం అనాథగా పెరిగినా చనిపోవడం అనాథగా చనిపోకూడదు, పేదవాడిగా పుట్టినా చనిపోవడం పేదవాడిగా చనిపోకూడదు అని చెప్తున్నారు. అది ఇంత కామెడీగా ట్రీట్ చేస్తూ అలాంటి ఒక మంచి ఒక అండర్ కరెంట్గా ఒక థాట్ చెప్పారు. చాలా బాగుంది. అలాగే డబ్బు కంటే క్యారెక్టర్ ముఖ్యం, అది కూడా నాకు బాగా నచ్చింది. షార్ట్ ఫిల్మ్స్ ఇంకా పెరగాలి. ఎందుకు అంటే
అసిస్టెంట్ డైరెక్టర్గా మేము చాలా కాలం వర్క్ చేసి చాలామంది ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఆ సినిమా పూర్తి అయిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏం లేదు, థియేటర్లోకి వెళ్ళిపోతుంది, ఒకసారి రిజల్ట్ వస్తే అయిపోయింది అక్కడ అయితే హ్యాపీ, లేదు అంటే వేరే ఛాన్స్ లేదు. షార్ట్ ఫిల్మ్లో ఉన్న కంఫర్ట్ ఏంటంటే బాగుంటే చాలా మంచి పేరు వస్తుంది, బాగోకపోతే మనం కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరైనా 5 minutes, 10 minutes, 40 minutes వాట్ ఎవర్ క్రాస్ చెక్ చేసుకుని చేసి మీ ఫైనల్ అవుట్పుట్ ఏది మంచిది అనుకుంటే అదే తీసుకెళ్తే ప్రొడ్యూసర్స్ పెద్దలు చెప్పినట్టు చాలా మంది ఛాన్స్ రెడీగా ఉన్నారు. ట్రై యువర్ బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇంతమంది పెద్దలు ఉండగా థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ రెడ్డి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే విచ్చేసిన హీరో ఆది గారికి, సమ్మారెడ్డి భరద్వాజ గారికి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్కి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. సినిమా మీరు అందరూ చూశారు, మీ అందరికి ఖచ్చితంగా నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. కొత్త టాలెంట్స్ ఇంకా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరి ముందు ఏం మాట్లాడాలి, మీరు రావడమే సక్సెస్ అనుకుంటున్నాను, అందరూ వచ్చారు. థ్యాంక్స్ అండి, చాలా మంది మీరు వచ్చి ఇంతసేపు ఓపికగా కూర్చొని చూసినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్గా నేను యాక్టర్ అండి, యాక్టర్ అవ్వాలని యాక్చువల్గా కొద్ది నెసెసిటీ వల్ల ఈ సినిమా తీయాల్సి వచ్చింది, వానర్ సైన్యం అని చెప్పి. ఐ డోంట్ నో ఎలా ఉందో తెలియదు, హోప్ యూ ఎంజాయ్డ్. అండ్ దెన్ హ్యావ్ టు థ్యాంక్స్ మై యాక్టర్స్ అండి. మెయిన్ ఫిలిం యాక్టింగ్ చేస్తున్న హీరోగా వంశీ నాటకాన్ని వంశీ చేశారు, నవీన్ భయ్య, అండ్ దెన్ సన్నీ నవీన్, అండ్ దెన్ ఈశ్వర్ రెడ్డి గారు, అండ్ దెన్ సుజిత్, అండ్ దెన్ పెద్దవాళ్ళు కాళీ చరణ్ గారు. వాళ్ళు ఎంత పనున్నా నేను అడిగానని చెప్పి కబీర్ గారు అందరూ చాలా మంది వచ్చారు. నాకు ఈ సినిమాలో నీకు ఏదిరా బాగా ఇష్టం ఎంత అనిపించింది అంటే మ్యూజిక్ అండి, మ్యూజిక్ అండ్ లిరిక్స్. అండ్ దెన్ చాలా బాగా వచ్చాయి ఆ టైటిల్స్ కానీ. నరేన్ అయితే చాలా బాగా చేశాడు. అన్నిటికన్నా చెప్పుకోవాల్సింది అయితే చోటు అండి. నేను ఏదో తీసాను, బెంగళూరుకి వెళ్ళిపోయాను. డైరెక్టర్ కన్నా ఎక్కువ తీసుకునేది మొత్తం చేసింది అయితే దీనికి చోటు అండి. థ్యాంక్స్ భయ్యా. రంజిత్, సంజయ్, శ్వేత గురించి మాట్లాడడం వల్ల ఖచ్చితంగా చెప్పాలండి. నిజం చెప్పాలంటే నేనన్నా 3 hours పడుకున్నానండి షూటింగ్ చేసేటప్పుడు. ఇది 4 daysలో 4 villagesలో షూటింగ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. నిజం అంటే రోజుకి మహా అంటే నేను 3 hours పడుకున్నామని, అది వాలంటీర్కి పడుకున్నామని హైదరాబాద్కి వచ్చి. వాళ్ళైతే 2 hours అండి నిద్ర లేపి. అసలు వాళ్ళిద్దరు ఎలా వర్క్ చేశారంటే సీరియస్లీ అండి, బస్ స్టాండ్లో పడుకొని మనకి ఇల్లు వద్దు ఇంటికి వెళ్తే టైం అయిపోతుంది నెక్స్ట్ విలేజ్కి, నేను బస్ స్టాండ్లో పడుకొని మరీ షూట్ చేశారండి వాళ్ళు. ఎందుకు చెప్తున్నానండి అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ఏదో తీస్తున్నాం ఫిలిం మేము 3 lakhs 4 lakhsలో పెట్టి తీయాలని కాదు. ఒక 40,000లో మేము ఫిలిం తీస్తున్నాం అంటే రాంబాబు గారి సపోర్ట్ అది రియల్ అండి. ఒక ప్రొడ్యూసర్కి మా కోసం ఇంత చేయాల్సిన అవసరం లేదు. రంజిత్ మర్చిపోయాను టాపిక్ డైవర్ట్ చేస్తాను. సీరియస్లీ రంజిత్, శ్వేత, సంజయ్ అండి, నిజం చెప్పాలంటే నిజంగా యూ హ్యావ్ టు క్లాప్ ఫర్ దెమ్ అండి. చోటుకి వాళ్ళకి సీరియస్లీ వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నాను కానీ ముగ్గురు ఒకసారిగా మాట్లాడారు. పర్పుల్ ఎంటర్టైన్మెంట్స్ అండి. ఐ మీన్ ఇక్కడ కూర్చోన్నారు వాళ్ళందరూ చేస్తున్నారు. అన్వేష్ వాళ్ళు సీరియస్లీ అండి దే ట్రావెల్ విత్ అన్వేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ మేము ఎంత కష్టపడ్డాం మొదటి అన్వేష్ కానీ నరసింహ కానీ అంతే కష్టపడ్డారండి. అండ్ దెన్ అక్కడ హరి ఉన్నాడు లాస్ట్ సీన్ చూసింటారు మీరు, అంటే పల్లె నుంచి వచ్చాను ముద్దు సీన్ చూడాలని అని చెప్పి తను అక్కడ కూర్చో అన్నాడు. ఐ మీన్ అక్కడ నిలబడుకో అన్నాడు, మాట్లాడాడు అనుకుంటే చాలా షై. And I hope so everyone. And then thank you and please watch for the second show, wait for the second show. And then before ending I have to thank Girish, Deepak and my team is the Gashboli team. And then I mean we traveled and I hope so entertain chesanu naku teliyadandi, but ఏదో ఆ డైరెక్టర్ యాక్టర్ గా అవ్వాలనుకున్నాను, ఇది చేశాను నెక్స్ట్గా. బట్ ఐ హోప్ సో ఎంత చేసాను నాకు తెలియదు కానీ నెక్స్ట్ టైం అయితే ఇంకా షూర్గా మేము చేస్తాము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామని అనుకున్నానండి. కిరణ్ ఫస్ట్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఏదో మామూలుగా మామూలుగా దగ్గర ఇంప్రూవ్మెంట్ అంతా మొత్తం ఉంది నువ్వు చేయని చెప్పాను కానీ ఇంత బాగా చేస్తాను అనుకోలేదు. అతను అడిగిన బడ్జెట్ కూడా నేను ఇవ్వలేదండి. యాక్చువల్గా 20,000 వరకు నేను ప్రొవైడ్ చేశాను. మిగతా 20,000 అతను వేసుకుని 40,000 మొత్తం కంప్లీట్ చేశాడు. దానికి నేను చాలా అడ్రస్ బాగా ఫీల్ అయ్యి దీన్ని మన వాళ్ళందరినీ పిలిచి చూపించాలనే ఒక కోరికతోనే తీసుకొచ్చి చూపించాను. నేను ఒక్క ఫోన్ చేయగానే మొత్తం నా ఆత్మలో వచ్చినందుకు అందరూ గెస్ట్ అందరికీ రుణపడి ఉంటానని చెప్పను కానీ ఏదో విధంగా నేను రుణం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్లస్ ఆడియన్స్ అందరికీ, మీడియా అందరికీ నమస్కారం అండి. జనరల్గా
రాంబాబు గారు పెద్దల్ని ఇన్వైట్ చేస్తారని తెలీదు. ఏదో వచ్చేసి మనం ఇప్పుడు ఇలాంటి పెద్దలు లేనప్పుడు 4 మాటలు ఎక్కువ మాట్లాడేసి మనం వెళ్ళిపోతుంటాం. బట్ ఎక్కడ లేని సీనియర్స్ అందరూ ఉన్నారు, నాకు చేయగలుగుతుంది. అండ్ కంగ్రాచులేషన్స్ రాంబాబు గారు ఫర్ డూయింగ్ టు దిస్ గ్రేట్ లెవెల్. మా గురుగారు రామ్ సత్యనారాయణ గారు ఉన్నారు, నా ఫస్ట్ సినిమాకి ప్రొడ్యూసర్ యాజ్ అ హీరో. అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నా సెకండ్ మూవీ యాజ్ అ హీరో విక్రమార్క్ లవ్ స్టోరీకి వచ్చి చాలా ఎంకరేజ్ చేశారు వైజాగ్ దాకా వచ్చి. అండ్ సీనియర్ లక్ష్మీప్రసాద్ సార్ మీరు కూడా నాకు తెలుసు. సో మీ అందరికీ నమస్కారం సార్. కిరణ్ రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సో హంబలీ. అండ్ ఆది గారు, ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ, ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు షార్ట్ ఫిల్మ్ వాళ్ళందరినీ. సో థ్యాంక్స్. ఒక మాట చెప్పనుంది, ఒకప్పుడు ప్రొడ్యూసర్ కలవాలంటే 4 బస్సులు మారి వెళ్ళి ఫోటో చూపించి నమస్తే చెప్పడానికి వెళ్ళే ఉంది. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ లింక్ అవుట్ చేసి వాట్సాప్లో పంపిస్తే చాలు, నెక్స్ట్ అలా పిలుస్తాను అన్నమాట. సో యాక్షన్ అనేది చాలా ఈజీ అయింది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది షార్ట్ ఫిల్మ్ మేకర్స్. అండ్ రాంబాబు గారు లాంటి వన్ విజన్ ఛానల్ ఐ మీన్ రాంబాబు గారు ఇంకా బాగా హైట్స్ ఎదగాలని ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. మా తమ్ముడు రాంబాబు అటు జర్నలిస్ట్గా ఇటు అందరికీ చేరపరిచితుడు, అందరికీ తెలిసిన విషయం. ఈ షార్ట్ ఫిలిమ్స్ అనేది చాలా ఎంకరేజ్మెంట్ చేసే విషయం. నేనైతే ఈ సంవత్సరం హ్యాండీఫ్లిక్స్ అనే ఒక కంపెనీతో టైప్ అయ్యి షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దాంట్లో 175 అప్లికేషన్ వచ్చినాయి. వాళ్ళందరినీ చూసి వాటిలో బెస్ట్ 10 మెంబర్స్కి డైరెక్షన్ ఛాన్స్ ఇద్దామని నిర్ణయం తీసుకుని ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం కొత్త డైరెక్టర్ అనే వ్యక్తికి మనం ఒక అవకాశం ఇస్తే అతను ఉన్న తపనంతా బయటకు వస్తుంది. రెండవది షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు అయితే వాళ్ళకి ఒక బడ్జెట్ ఎకానమీ అనేది పూర్తి తెలుస్తుంది, వాళ్ళకి ఒక మంచి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇది ఒక ఈ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది చాలా మంచి ఉపయోగపడింది. పూర్వం అయితే ఏ ఆర్టిస్ట్ అయినా ఏ టెక్నీషియన్ అయినా ఒక ప్రొడ్యూసర్స్ ఆఫీస్కి వెళ్తే తను ఇలా చేసి అలా చేసి చూపించి పెర్ఫార్మెన్స్ చేసి చూపించి అది ఆల్బమ్ చూపించి అతన్ని మనం ఇంప్రెస్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేది ఒక 10 minutes to 20 minutes తీసి చూపిస్తే అతను ఉన్న ఎఫర్ట్ అంతా కూడా ఆ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తెలుస్తాయి. కాబట్టి ఇది మంచి ప్లాట్ఫామ్. అలాంటి దాన్ని మనం ఎంచుకుని రాంబాబు గారు చేయడం చాలా ఆనందంగా ఉంది. అందువల్ల ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మరింత మంది కొత్త టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, హీరోలు, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరామెన్లు అందరూ కూడా ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీ ఎదుగుదలకి మరింత సహకారం చేస్తూ తోడ్పడటానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. ఈ దీంట్లో టాలెంట్ అనేది మనం ఉంటే కనుక డెఫినెట్గా పైకి వస్తారనే కారణం చేయడానికి యూట్యూబ్ అనే సంస్థ ద్వారా ఎంతో మందికి చాలా క్లిక్లు ఇస్తున్నాయి. దానివల్ల ఈ ఇండస్ట్రీ కూడా కొత్త కొత్త టెక్నీషియన్ని ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ మంచి కథతో మంచి టెక్నికల్ టీమ్తో వస్తే నేను కూడా మా భీమవరం టాకీస్ తరఫున కొత్త టాలెంట్కి ఎంకరేజ్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి మా రాంబాబుకి అభినందన తెలియజేస్తూ ఈ వాన సైన్యం అనే టైటిల్ తగ్గట్టుగా ఆ కుర్రోళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. దాంట్లో డైరెక్టర్ గారు కూడా బాగా టీచ్ చేశారు. అలాగే మా రాంబాబు కూడా ఒక ఆర్టిస్ట్గా చూడటం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ముందు ఇంకా మంచి సినిమాలు, మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలని చూస్తున్నాం. షార్ట్ ఫిల్మ్ అంటే 20 minutes, మెయిన్ ఫిల్మ్ అయితే 120 minutes. అందువల్ల దానికి తేడా లేదు. థియేటర్కి వెళ్ళడానికి ఈ మెయిన్ ఫిల్మ్ అనే దానికి పబ్లిసిటీ ఇంపార్టెంట్. సినిమాలో దమ్ముండే మనం థియేటర్ వరకు వెళ్తుంది. అలాగే 20 minutes చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ఇంత బాగుంటే ఇదే లెంత్లో ఇదే క్వాలిటీతో వాళ్ళు 120 minutes తీసినా కూడా చాలా బాగా వెళ్తుంది. థియేటర్ వరకు వెళ్ళడానికి ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం కూడా 5వ షో ఏర్పాటు చేస్తుంది. కాబట్టి చిన్న సినిమాలన్నింటికి కూడా మళ్ళీ పునరుజ్జీవం వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా రాంబాబుకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Good evening everybody. Rose is the flower that lives for an hour, but friendship is the river that flows forever అంటారు. అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ ఫ్రెండ్స్ అనేటి వాళ్ళు అతనికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక వానర సైన్యంలాగా వెళ్ళి వాళ్ళు ఎలా వాళ్ళ ప్రాబ్లమ్ని హీరోకి వచ్చినటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ని చాలా అర్థవంతంగా చాలా సింపుల్గా బడ్జెట్ పరంగా ఉండేటువంటి లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకొని మిగతా అన్ని విధాలుగా షార్ట్ ఫిల్మ్ అంటేనే చాలా షార్ట్ లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటి లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకొని దే హ్యావ్ మేడ్ గుడ్ అటెంప్ట్. ఫర్ దట్ ఐ అప్రిషియేట్ ద ఎంటైర్ టీమ్. మా రాంబాబు ముఖ్యంగా ఈరోజు ఎంతమంది ఇక్కడికి వచ్చారు అంటే దిస్ ఈజ్ నాథింగ్ బట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ రాంబాబు, గుడ్ విల్ ఆఫ్ రాంబాబు. ఐ అప్రిషియేట్ మై కొలీగ్ ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ అటెంప్ట్. ఇలాంటి ప్రయత్నానికి ముందు చేస్తూ ఈ వన్ విజన్ సంస్థను ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ రోజున వీడియో ఫిలిమ్స్కి యూట్యూబ్లో వస్తున్నట్టు ఆదరణ ఏంటో మనందరికీ తెలిసింది. ఒక చిన్న క్లిక్ అవేలో వీఆర్ గెటింగ్ ద ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ అండ్ ఫేమ్. అలాంటి ఫేమ్ ఈ సంస్థకు రావాలని ఆశిస్తున్నాను, అభినందిస్తున్నాను. అది నచ్చని విషయం ఒకటే ఉంటుంది,
మా రాంబాబు చాలా గ్లామర్గా ఉంటాడు. మా రాంబాబుని ఒక డీగ్లామరైజ్డ్ పాత్రలో చూడటమే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బట్ గుడ్ అటెంప్ట్. మై ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. గుడ్ ఈవినింగ్. రాంబాబుతో నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. నేను ఏది చేసినా కూడా రాంబాబు నా వెన్నంటే ఉంటాడు. రాంబాబు చేసినటువంటి వానర్ సైన్యం చూసిన తర్వాత నేను రెగ్యులర్గా యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చూస్తాను. ఎప్పుడు ఆ ప్రేమ అనే దాని మీదనే తిరుగుతూ ఉంటుంది. అయితే ప్రేమ అనేది బేస్గా చేసుకొని సహజమైనటువంటి గ్రామీణ వాతావరణంలో కల్మషం లేనటువంటి మనుషులను తీసుకొని పట్టణంలో సరదాగా ఉండే మనుషుల్లో కూడా అవసరం వచ్చినప్పుడు స్నేహితుడికి ఎలాంటి సపోర్ట్ చేస్తారనే కాన్సెప్ట్ తీసుకోవడం నిజంగా చాలా బాగా నచ్చింది. అందుకే రాంబాబుని అభినందిస్తున్నాను. డైరెక్టర్ గారు, నటులు, సాంకేతిక నిపుణులు అందరూ వాళ్ళవి బాగా చేశారు. ముఖ్యంగా రాంబాబు సహజంగా నటించాడు. రాంబాబుని అభినందిస్తున్నాను. రాంబాబు వానర్ సైన్యం షార్ట్ ఫిలింతో ఆగిపోకుండా త్వరలో ఫీచర్ ఫిలిం కూడా చేస్తామని ఆశిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సాహసం చేయన డింబక ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి గారిని మాట్లాడాలనుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకి, మీడియా సోదరులకి అందరికీ నా ధన్యవాదాలు. షార్ట్ ఫిల్మ్ అంటే ఎంతోమంది చిన్నచూపు చూస్తూ ఉంటారు, కానీ యంగ్ టాలెంట్ ఉన్న వారికి ఎటువంటి స్పీడ్ బ్రేకర్ లేని ఒక ప్లాట్ఫామ్ అనేది అందరూ గుర్తించాల్సిన విషయం ఇది. ఈరోజు కొత్తగా ప్యాషన్ ఉన్నటువంటి డైరెక్టర్లందరూ కూడా ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా నువ్వు ఇంతకుముందు ఏ సినిమాకి పనిచేసావు, నువ్వు ఎక్కడ పనిచేసావు, నీ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇవన్నీ స్పీడ్ బ్రేకర్ లాంటివన్నీ ఎదుర్కోక తప్పదు. కానీ షార్ట్ ఫిల్మ్స్ అనే దానిలో ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు లేకుండా డైరెక్ట్గా వారిలో టాలెంట్ ఉంటే కనుక వాళ్ళందరికీ నేను తోడుంటానంటూ విజన్ ఉన్న వాళ్ళందరికీ వన్ విజన్ అనే ఒక ఛానల్ పెట్టి రాంబాబు గారు తానే ప్రొడ్యూసింగ్ చేస్తూ మొదటి దానికి తానే ముందుకు వచ్చి నేనుంటా, మీకు మీరు ఎవరు వచ్చినా కూడా నా సపోర్ట్ ఉంటుంది అని ముందుకు వచ్చి ఈ ఛానల్ని ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. కావున యంగ్ టాలెంట్ అందరికీ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారు కిరణ్ కుమార్ రెడ్డి గారు డైరెక్ట్గా సీఎం గారు ఎట్టగయ్యారో యంగ్ టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ షార్ట్ ఫిల్మ్ ద్వారా డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పర్వతనేని రాంబాబు తను ఎప్పుడు ఒకటే రకంగా ఉంటాడు, చక్కగా నవ్వుతా అనయా అని చెప్పి పర్ఫెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ ఇంతమంది ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ ఉన్నాయంటే తన బిహేవియర్, తను ఇప్పుడు నాకు పరిచయమైన ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తే ఇవాళ వరకు ఒక ఫ్రేమ్లో కూడా ఒక ఎక్కువ కానీ తక్కువ కానీ లేకుండా అలాగే నిలిచిన ఏకైక వ్యక్తి పర్వతనేని రాంబాబు. ఇవాళ ఇంతమంది ఒక షార్ట్ ఫిల్మ్కి ఇంత ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తూ ఒక పర్ఫెక్ట్గా ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యారంటే డెఫినెట్గా ఈ షార్ట్ ఫిల్మ్ చేసిన అందరూ అభినందనీయులు. పర్వతనేని రాంబాబు ఒక జర్నలిస్ట్గా ఉండు, ఒక నిర్మాతగా ఇవాళ ఈ సినిమాకు దీనికి ఒక నటుడుగా ఎంటర్ అవుతూ చూస్తే ఏ ఒక్కళ్ళు కూడా దీంట్లో పాత్రకి జీవించారు కానీ నటించలా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మనకు ఉగాది అయిపోయింది, ఉగాది పచ్చడిలో రకరకాల ఐటమ్స్ ఎలా ఉంటాయో అన్ని ఐటమ్స్ దీంట్లో ఉన్నాయి. అలాగే శ్రీరామనవమి అది కూడా అయిపోయింది. వానర సైన్యం రాముడు సీతను పుచ్చుకోవడానికి ఎంత ఉపయోగపడిందో ఈ వానర సైన్యం కూడా వాళ్ళ ఫ్రెండ్ని మ్యారేజ్ని సక్సెస్ చేయడానికి చేసిన ఇది. దాంట్లో తాగారు, తిరిగారు, అల్లరి చేశారు, అన్నీ చేశారు. అన్నీ చేసినా కూడా ఒక పర్పస్ఫుల్గా ఒక ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటే ఒక సిటీలో ఒక పొల్యూటెడ్ క్లైమేట్ నుంచి వాళ్ళు రిలాక్స్గా ఒక విలేజ్కి వెళ్ళి విలేజ్లో వాళ్ళ జెన్యూన్ లోపల ఉన్న మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఇచ్చేస్తూ ఒక ఫ్రెండ్ మ్యారేజ్ సక్సెస్ చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం, అలాగే ప్రతి ఒక్కళ్ళు చేసింది కూడా చాలా బాగుంది. డెఫినెట్గా ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ అవ్వాలి. ఇక్కడ అటెండ్ అయిన అందరి ప్రేమ ఆప్యాయతలన్నీ కూడా ఈ సినిమాలో ఈ సినిమా కదా ఇది దీంట్లో 100% యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ క్లిక్స్ వస్తూ ఎంతో డబ్బు వస్తూ దీన్ని వానర సైన్యం దీంతో యూట్యూబ్ దానిగా కాకుండా ఇక సినిమా కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ప్రేమ ఆప్యాయతలు మన సినిమాలో సినిమా వాళ్ళు కూడా
ప్రదర్శించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కమ్మారెడ్డి భరద్వాజ్ గారు అండ్ కళ్యాణ్ కృష్ణ గారిని గ్రూప్ ఫోటో దిగడానికి స్టేజ్ మీద ఆహ్వానం. ఫైనలీ రా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది. పనికి మళ్ళీ నా కొడక, నా శాలరీ మొత్తం బుద్ధిగా బీర్ పోసి మరీ చెప్పా కదరా 30 దాకా ఏ నా కొడుకు పెళ్లి చేసుకోవద్దు, జీవితంలో బాగుపడండి అని. అలా అంటావేంట్రా, గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? ఉందిలే, శనివారం చికెన్ తినొద్దంటది తప్ప ఒక ముద్దు లేదు ముచ్చట లేదు. హీరోయిన్ లేదా? హీరోయిన్ లేదా, లంచ్కి వెళ్ళింది. అంటే హీరోయిన్ లేక ఎలా సార్ ఇప్పుడు? అమ్మాయి సెషన్ లో పెట్టి తీస్తామయ్యా. ప్రతి సీన్ లో హీరోయిన్ కావాలా ఏంటి? టేక్ 50, టేక్ 55, టేక్ 60. ఈడీ యాక్టింగ్ చచ్చిపోతున్నారా బాబు రోజున. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మొత్తానికి మంచి టాక్ బయటకు వచ్చింది. సో ఇంత కష్టపడ్డారు అందరూ. సో ఆ ఫీల్ ఇప్పుడు ఎలా, హౌ డు ఫీల్? అదంతా టీం వాళ్ళందరూ కలిసి యూత్ అంతా కలిసి చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించి నేను ఇన్వాల్వ్ అయ్యాలి. ఎట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇంతకుముందు కూడా వేరే షార్ట్ ఫిల్మ్స్ తీశారు కానీ మా దాంట్లో, కానీ ఇంత ఇన్వాల్వ్మెంట్ లేదు. మన టీం ఎఫెక్ట్ చూసి నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయడానికి. అందుట్లో కిరణ్ ఫ్రెండ్స్ తిన్నారు, ఎట్లా తిన్నారో నాకు తెలుసు. చెట్ల కింద కూర్చుని పేపర్లో భోజనాలు చేసి, పేపర్ ప్లేట్లో భోజనాలు చేసి నాకు చాలా ఇది అనిపించింది. నేను కొంచెం ఇంకా ఎఫర్ట్ ఇంకా ఎక్కువ పెట్టినట్టుంటే ఇంకా రిజల్ట్ ఇంకా బాగా చేసేవాళ్ళనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి చేస్తాము, మంచి ఎఫర్ట్ పెడతాము. దీనికన్నా ఎక్కువ రేపుల్ ఇంకా ఎక్కువ చేద్దామని నాకు అనిపించింది. ఇది నాకు చాలా హ్యాపీగా అందుట్లో నా క్యారెక్టర్ కూడా ఇచ్చాడు. మళ్ళీ అదే మీరు యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చిందా లేకపోతే మన వాళ్ళు చేయించారు? నాకు అతను క్యారెక్టర్ చెప్పాడు, చెప్పి మీరు చేయాలండి అన్నాడు. సరే నేను మనదే కదా అని చెప్పి నేను ఇన్వాల్వ్ చేశాను. చేస్తే దానికి అందరూ రిసీవ్ చేసుకుని అందరూ కొత్త యాంగిల్ చూశారు. ఓకే, థ్యాంక్ యూ మా కిరణ్ టీం అందరికీ, పేరున అందరికీ వాళ్ళ కష్టానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని అనుకుంటున్నాను. ఇంకా దీన్ని బాగా చేసి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని దానికి తగ్గట్టు నేను నా ప్రయత్నం చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా నేను ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. సో వన్ విజన్ ఛానల్కి చాలా రుణపడి ఉంటానండి. సో ఎస్పెషల్లీ రాంబాబు గారు మీకండి అసలు ఎంత బాగా చూసుకున్నారో మాకు తెలుసు. ప్రొడక్షన్ కానీ చాలా బాగా చూసుకున్నారండి. ఈ జర్నీ మనకి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్ సార్. నెక్స్ట్ ఇంకోటి మనం వచ్చిన గెస్టులకు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మనం ఫోన్ చేసిన వెంటనే వచ్చి తమ్మారెడ్డి భరద్వాజ కానీ, సంపత్ నంది కానీ, ఆది హీరో ప్లస్ రామ్ సత్యనారాయణ, ప్రసన్న వీళ్ళందరూ అతను అందరూ వచ్చి డైరెక్టర్లు అందరూ వచ్చి మనం అప్డేట్ చేశారు. వాళ్ళందరూ కూడా మనం థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఫ్యూచర్ ఫిల్మ్ తీసే ఛాన్సెస్ ఉన్నాయి? తప్పకుండా చేస్తాను. ఇది ట్రైలర్ లాగా అనుకుంటున్నాను. నేను చేయగలను అని స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు తెలిసింది. తప్పకుండా మా టీంతోనే, ఇప్పుడున్న టీంతోనే, ఈ యూత్ టీంతోనే, వీళ్ళతోనే చేయడానికి నేను ప్లాన్లు చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. మీరు మరిన్ని హిట్స్ ఇలాంటి సినిమాలు మంచి తీయాలని, సో మా లాంటి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేయాలని, సో ఇండస్ట్రీలో మీరు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా యాజ్ అన్ ఆర్టిస్ట్ మీరు ఏది అనుకుంటారో అది నిలబడాలని మనస్ఫూర్తిగా మా పర్పుల్ ఎంటర్టైన్మెంట్స్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ లాట్ సార్. గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఫైనల్గా స్క్రీనింగ్ జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, మంచి రివ్యూ వస్తుంది సినిమాకి. మ్యూజిక్ కానీ, డిఓపికి, డైరెక్షన్కి అన్నిటికీ మంచి పేరు వస్తుంది. వచ్చారు గెస్ట్ వచ్చిన గెస్ట్ కూడా సినిమా అందరూ చాలా బాగుందని చెప్పడం జరిగింది. మ్యూజిక్ పరంగా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ జరిగింది ఈ మూవీ నుంచి? మ్యూజిక్ పరంగా అంటే యాక్చువల్గా కిరణ్ నేను ఎలా ఉంటుందంటే అది లవర్స్ మాట్లాడుకుంటాం. నైట్ 1 గంటకు ఫోన్ చేస్తే 4 గంటల దాకా కిరణ్ వదలనన్ను అసలు. మ్యూజిక్ గురించి ఇలా కావాలి అలా కావాలి చెప్పి తను అనుకున్నట్టు వచ్చేలా తప్ప నిద్రపోడు అసలు. నన్ను నిద్రపోనీయలేదు, తను నిద్రపోలేదు. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ నిజంగా. ఫైనల్గా ఒక మాట, ఈవెంట్ ఇంత బాగా రావడానికి కారణం ఏంటంటే మన పర్పుల్ పడింగ్ అన్వేష్ యాక్చువల్గా యతీష్, బద్దం, మన నవీన్ అన్న అందరూ వాళ్ళు ఎంతో కష్టపడి యాక్చువల్ నిజంగా షోని ఇంత బాగా సక్సెస్ చేశారు. అండ్ ఐగ్రాండ్ అమర్ గారికి చాలా థ్యాంక్ యూ. వచ్చిన గెస్ట్ అని చాలా థ్యాంక్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్వేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబాబు గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే కిరణ్ రెడ్డికి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. అండ్ కిరణ్ రెడ్డి చూస్తే నాకు ఎంబీఏ డేస్ గుర్తొచ్చింది. బెంగళూరు చిల్డ్రన్ సర్వీస్ చేశాను. సో కిరణ్ ఓపిక ఉంది కాబట్టి ఇంకా జాబ్ మానేలేదు. నాకు ఓపిక లేదు కాబట్టి నేను మానేసాను.
సో కిరణ్ రెడ్డి నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో పక్కన సక్సెస్ అవుతావు. అండ్ ఒక మంచి క్యాస్ట్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మెయిన్గా నాకు నచ్చింది ఈ మూవీలో మ్యూజిక్ అండి. చాలా రోజులకి ఒక విలేజ్ నేటివిటీ ఉండే సాంగ్ ఎక్సలెంట్. అది పాడిన జై అండ్ డైరెక్టర్ గారికి చాలా అండ్ ఎడిటింగ్ చూసేది చాలా బాగా చేశాడు. అండ్ ప్రతి డిపార్ట్మెంట్ చాలా బాగుంది. అండ్ అందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. హాయ్ సార్. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్, సూపర్. మూవీ చూసారా? చూశాను, సూపర్, చాలా బాగుంది సినిమా. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రేపు జరుగుతున్న ఇన్సిడెంట్స్ బట్టి దీన్ని తీసారు, రియాలిటీగా ఉంది. ప్లస్ ఏంటంటే మన సిటీలో జరుగుతుంటాయి కదా అన్ని ఇన్సిడెంట్స్, దానికి విరుద్ధంగా మనకు అవుట్స్కట్స్లో వెళ్తే పల్లెల్లో ఎలా ఉంది, పల్లెల్లో వాతావరణం ఎలా ఉంది, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళ రియాలిటీ ప్యూర్గా హార్ట్ఫుల్ లవ్ ఎలా ఉంది అనేది బాగా చూపెట్టారు డైరెక్టర్. అట్లనే ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళ క్యారెక్టర్ని సూపర్గా చేశారు. సూపర్గా చేశారు. ముఖ్యంగా మీరు కూడా ఉన్నారు సినిమాలో, మంచి కామెడీ క్యారెక్టర్ చేశారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ ఫాదర్ క్యారెక్టర్ కానీ సూపర్, రియల్లీ. సార్ యాక్చువల్గా మీరు మూవీ ఆర్టిస్ట్ అనమాట, చాలా మూవీస్లో చాలా చేశారు, చాలా పెద్ద మూవీస్లో చేశారు. సో ఇప్పుడు మీరు ఒక వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కదా, ఇప్పుడు వీళ్ళు ఎలా చేశారు అనిపిస్తుంది పెర్ఫార్మెన్స్? ఐ మీన్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు న్యాచురల్, అంటే మా ఫ్రెండ్స్లో కూర్చొని మనం ఎలా మాట్లాడుకుంటాం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. వీళ్ళ యాక్టింగ్ చేసినట్లేదు ఎవరు కూడా, వాళ్ళ హార్ట్ఫుల్గా చేశారు వాళ్ళ యాక్టింగ్ కూడా. అందరికి మంచి ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్టులు తయారవుతారు వీళ్ళందరూ డెఫినెట్గా. ముఖ్యంగా డైరెక్టర్ కిరణ్ గురించి చెప్తే, డైరెక్టర్ కిరణ్ కూడా ఒక పాత్ర చేశాడు. యాక్చువల్ నేను సినిమా చూసినప్పుడు నాకు డైరెక్టర్ అని తెలియదు అయినా, అరే ఈ అబ్బాయి ఎవరో బాగా చేశాడు, ఇతను మంచి ఫ్యూచర్ ఉంటుంది నేనంటే పక్కకు కూర్చొని ఆయన చెప్పాడు, ఆయనే డైరెక్టర్ అని చెప్పాడు అనమాట. అది అట్లా సూపర్, అందరు బాగున్నారు క్యారెక్టర్లు కూడా, అండ్ మంచి భవిష్యత్తు ఉంది వీళ్ళందరికీ కూడా. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఇది వన్ విజన్ వాళ్ళకి అండ్ పర్పుల్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. నమస్కారం అండి. ఐ హోప్ మీరు ఈ 30 నిమిషాలు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇందాక ఆయన అన్నట్టు ఈ మూవీకి హీరోస్ అంటూ ఎవరు లేరండి, లీడ్ అంటూ కూడా ఎవరు లేరు. దాని వెనకాల చిన్న ఇది ఉంది, అంటే బేసిక్గా నేను ఏదో చెప్పుకోవాలని చెప్పట్లేదు, బట్ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారండి, ఒక 7 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో అందులో మనము వీడు నాకు ఎక్కువ వాడు నాకు తక్కువ అనేది ఎక్కడ ఉండదు బేసిక్గా. సో ఈ స్టోరీ విషయానికి వస్తే కూడా అదే కరెక్ట్ అండి. ఈ ఫ్రెండ్స్ లో వీళ్ళందరూ కలిసి ఒక ఫ్రెండ్ కి హెల్ప్ చేయడం జరిగింది తప్పితే ఇందులో హీరో అంటూ ఎవరు లేదు. అందరికీ పెళ్లిళ్ళు అవుతాయి, అందరికీ ఎంగేజ్మెంట్ అవుతుంది. బేసిక్గా ఈ స్టోరీలో ఒకరికి ఎంగేజ్మెంట్ అయింది. సో ఆ విధంగా హీరో అంటే సో యా. అండ్ కిరణ్ భయ్ది బేసిక్ గచ్చిబౌలి అనే ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చిందండి. అది చూసి నేను నిజంగా అంటే రీసెంట్ టైమ్స్ లో అంతగా నచ్చిన షార్ట్ ఫిల్మ్ గచ్చిబౌలి ఒకటే. అందులో ఆయన యాక్టింగ్ కానీ, దీపక్ భయ్ అని యాక్టింగ్ కానీ, ఆ డైరెక్షన్ కానీ అంతా బాగా నచ్చినాయి నాకు. సో నేను ఇంకా షార్ట్ ఫిల్మ్ చేయొద్దు అని చాలా ఫ్రస్ట్రేటెడ్ గా నేను వద్దని అనుకున్న టైంలో కిరణ్ భయ్ కాల్ చేసి నాకు ఇట్లా ఒక స్టోరీ ఉంది, ఒకటి చేద్దాం అన్నారు. సీరియస్లీ చెప్తున్నానండి, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అంటే ఆయన గచ్చిబౌలి పర్ఫార్మెన్స్ నచ్చి నాకు ఆయన డైరెక్షన్ ఎలా చేస్తారో నాకు తెలీదు. సో నేను ఆ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నేను ఒప్పుకున్నాను చేయడానికి. ఆ టైంలో నవీన్ భయ్య కానీ, ఈశ్వర్ భయ్య కానీ, సుజిత్ వీళ్ళెవరూ లేరండి అసలు ఆ మూవీలో. వాళ్ళ ఫ్రెండ్స్ ని పెట్టి తీద్దామని డిసైడ్ అయ్యాడు కిరణ్ భయ్య. నేను ఆ టైంలో ఒప్పుకున్నాను చేద్దామని చెప్పి. బట్ నేను జాయిన్ అయిన తర్వాత నవీన్ భయ్య రావడం, ఈశ్వర్ భయ్య రావడం, వీళ్ళందరూ రావడం అనేది సీరియస్లీ వానర్ సినిమా చేసుకున్న అదొక లక్ అండి సీరియస్లీ. అంటే ఇంతమంది మంచి యాక్టర్స్ అందరూ కలిసి ఒకటేసారి వర్క్ చేయడం అనేది నాకు వీళ్ళందరూ ముందు నుంచే తెలుసు. బట్ ఒకసారి ఫస్ట్ టైం ఇది కలిసి యాక్ట్ చేయడం అనేది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ప్రాజెక్ట్. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వచ్చి రంజిత్ భయ్య, సినిమాటోగ్రఫీ రంజిత్ భయ్య, స్టేజ్ మీదకి రావాలి, రంజిత్ భయ్య సార్, సంజయ్ కట అండ్ రంజిత్ భయ్య అండ్ శ్వేత. యాక్చువల్గా మా అందరికి ఇప్పుడు ఒక్కొక్క యాక్టర్ మీద ఒక్కొక్క సీన్ చేస్తున్న టైంలో మిగతా అందరికి ఫ్రీ టైం దొరుకుతుందండి. బట్ సీరియస్లీ సినిమాటోగ్రాఫర్స్ నిద్ర లేకుండా డేస్ తరబడి వాళ్ళు వచ్చి చేశారండి. సీరియస్లీ అందరు చెప్పండి కూడా అండి వీళ్ళకి. అండ్ మ్యూజిక్ జై భయ్య. నేను ఫస్ట్ టైం అండి భయ్య మ్యూజిక్ వినడము. అంటే నేను గచ్చిపోయి నాకు తెలీదు అంటే భయ్య ఇచ్చాడని. బట్ వానర్ సినిమాకి ఎప్పుడైతే ఇలా ట్యూన్ కట్టారు అని తెలిసిందో నేను అది వినిన తర్వాత ఐ వాస్ వెరీ హ్యాపీ. ఈ విలేజ్ నేటివిటీ అనేది అంత సింపుల్ కాదండి. అంటే నార్మల్ మోడర్న్ మ్యూజిక్ ఇచ్చినంత సింపుల్ కాదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ జై భయ్య ప్రాజెక్ట్ లో ఉన్నందుకు. అండ్ నరేన్ పబ్లిసిటీ డిజైన్ చేశాడు, వెరీ గుడ్. అండ్ చోటు భయ్య ఇందాక కిరణ్ భయ్య అన్నట్టు, కిరణ్ భయ్య అంత రేంజ్ లో అంతగా కష్టపడింది చోటు భయ్యనే.
అండ్ ఈ మీరు చూసిన మందు సీన్ వచ్చేసి అసలు పిచ్చి చేసేసామండి అక్కడ ఆన్ స్పాట్. అసలు మాకు తెలీదు టైం 12 o'clock అవుతుంది, అసలు ఏం చేస్తున్నాం మాకు తెలీదు. అది మందు కాదు, థమ్స్ అప్. ఓకే, థమ్స్ అప్. యా, సో ఆ సీన్ చేసేటప్పుడు మేము చాలా టెన్షన్ పడ్డామండి. అంటే ఎడిటింగ్ ఎలా చేస్తారు, ఏంటి అనేది. ఆల్మోస్ట్ అందరూ ఒక గంట డిస్కషన్ చేసాము, ఎలా చేయగలుగుతాడో ఏంటనేది. రీషూట్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ అది రిపీట్ అవుతుందో లేదని చాలా టెన్షన్ పడ్డాము. కానీ చోటు భయ్య ఫస్ట్ ఎడిట్ చేసిన సీన్ అదే. నాకు తెలిసి హాఫ్ డేలో అయిపోగొట్టేసేసి మందు సీన్ అయిపోయింది, నేను నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను. అందరం షాక్ అండి, సీరియస్లీ అంత ఇదిగా పనిచేశాడు చోటు భయ్య. అండ్ అంతేనండి. అండ్ కాళీచరణ్ గారు, కబీర్ గారు ఆర్టిస్ట్ అండి. వీళ్ళందరితో వర్క్ చేయడం ఫస్ట్ టైం. కిరణ్ భయ్యని నేను ఫస్ట్ టైం ఆన్ లొకేషన్ కలిసానండి నేను. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళే నాకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ సార్. హాయ్ సారీ సార్, మళ్ళీ ఎలా ఉన్నారు? మూవీ రెస్పాన్స్ అదిరిపోయింది. మెయిన్గా డిఓపి చాలా అదిరిపోయింది అంటున్నారు. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీ మేము. అదిరిపోయింది. మూవీ అయితే ఓవరాల్ చాలా బాగా నచ్చింది. అండ్ దీనిలో ప్లస్ పాయింట్ జై మ్యూజిక్ ఒకటి, చోటు ఎడిటింగ్ అండ్ కిరణ్ డైరెక్షన్, చింపేశ్వర్ మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఫీల్ గుడ్ మూవీ లాగా సూపర్. సో మీరు చెప్పండి. సో అదే మ్యూజిక్ అన్నీ ప్లస్ అయ్యి మాకు. అండ్ కొన్ని విషయాల్లో చెప్పాలంటే అన్వేష్ మాకు పర్పుల్ నుంచి వచ్చారు. సో చాలా హెల్ప్ చేశారు తను. డిఓపికి కొన్ని లొకేషన్స్ చూపించడానికి చాలా ట్రై చేస్తారు. నరసింహ మీరు అన్వేష్ చెప్పండి సార్, మీరు ఈ సినిమాకి ఎలా కష్టపడ్డారు నాకు తెలుసు, నేను దగ్గర నుంచి చూశాను. వెయిట్ సార్, ఈ సినిమాకి ఎలా కష్టపడ్డాను నేను కలర్ చూశాను. ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి ఒక కోడెడ్ డైరెక్షన్ దాకా మొత్తం చేశారు. సో ఇప్పుడు సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఆ జర్నీని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నువ్వు కూడా ఈ సినిమాలో పార్ట్ అయి ఉన్నావు. సో నీకు తెలిసి ఎంత కష్టపడ్డావు అన్నది అందరి కష్టానికి ఈరోజు సరైన న్యాయం జరిగిందని అనుకుంటున్నా. నేను రెస్పాన్స్ చాలా బాగుంది. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వడం కానీ, లేకపోతే షార్ట్ ఫిల్మ్ కదా అని చెప్పి బోర్ ఫీల్ అవ్వడం కానీ అట్లాంటిది లేదు. చాలా బాగా ఫీల్ అయ్యారు అసలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. మొత్తానికి స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? టు బి హానెస్ట్, నువ్వు స్క్రీన్ మీద కనబడినప్పుడు నేను నిన్నే చూస్తున్నా. థ్యాంక్స్ నీ రియాక్షన్ కోసం. యాక్చువల్గా నీ ఏమంటారు, నీ ఎక్సైట్మెంట్ అంతా నాకు నీ స్పీచ్లోనే కనిపించింది నిజంగా. కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ చాలా హ్యాపీ, ఎందుకంటే అందరూ కూడా మన ఫ్రెండ్స్ చేసిన వాళ్ళందరం కూడా ఏదో బయట ఏదో కలిసి చేసాం అట్లా కాకుండా ఆ ఫ్రెండ్ సర్కిల్లో విత్ ఇన్ ద ఫ్రెండ్ సర్కిల్ ప్రాజెక్ట్ జరిగితే అట్లా ఉంటుంది అట్లా ఉంది. నిజంగా అందరం కష్టపడ్డాం. చోటు, సంజయ్, రంజిత్, శ్వేత, ఆర్టిస్టులు మన ఈశ్వర్ అన్న, పడమట్లంగ నవీన్, సన్నీ నవీన్, కిరణ్ రెడ్డి డైరెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకెవరైనా మర్చిపో, జై మ్యూజిక్, ఆసమ్ సాంగ్ నిజంగా అంతా. అండ్ మన టీము యతీష్, నువ్వు, లక్ష్మణ్, బద్దం అందరూ కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. రైట్, థ్యాంక్స్ లాట్ బ్రో. థ్యాంక్ యూ సుజిత్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మూవీ చూసారా? చూసాను. హౌ డు యు ఫీల్? చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అంటే మంచి ఎంటర్టైన్, చాలా బాగుంది. మీరు చెప్పండి, మ్యూజిక్ ఎలా అనిపించింది? రియలీ సూపర్. అసలు షార్ట్ ఫిల్మ్స్కి ఇంత అద్భుతమైన మ్యూజిక్ అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ టాలెంట్ బై జై. సో ఐ గెస్ తనకి ఫ్యూచర్లో కూడా మంచి మూవీస్లో కూడా మంచి పెద్ద ఆఫర్స్ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది డైరెక్షన్ పరంగా కానీ ఇంకేదన్నా? బాగుంది, చాలా క్లియర్గా ఉంది, చాలా బాగా తీశారు అండ్ బాగా చూపించారు యాక్చువల్గా అందరు. నేను కూల్ సినిమా. సినిమాటోగ్రఫీ అయితే ఇంకా అవసరం అసలు. అండ్ పోస్టర్స్ నరేన్ వచ్చేసి తను కూడా తను మొత్తం టాలెంట్ పెట్టినట్టున్నాడు మూవీకి. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ అంటే వాళ్ళ రోల్కి 100% న్యాయం చేశారు. సో మీరు కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అనుకుంటారు. థ్యాంక్ యూ. సో వెల్, ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ. ఇప్పుడు మూవీ చూసారా? యా. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఆర్టిస్టులు ఎలా చేశారంట? అందరూ బాగా చేశారు. నైస్ మెసేజ్ కూడా ఉంది, ఫ్రెండ్షిప్ గురించి, తర్వాత పల్లెటూరు గురించి. ఇప్పుడు చాలా కొత్తగా ఉంది. అందరూ ఇప్పుడు పబ్బుల గురించి, పిజ్జాల గురించి, లవ్ గురించి చూపిస్తున్నారు. కానీ మీరు ఒక పల్లెటూరు గురించి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అందరూ బాగా చేశారు. డైరెక్షన్ ఎలా అనిపించింది? నైస్, చాలా కొత్తగా అనిపించింది. కొన్ని యాంగిల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది. నడిచేటప్పుడు కానీ పైనుంచి కానీ చాలా కొత్తగా తీశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. కో ఆర్టిస్టులు అందరూ కూడా నిజంగా ఈ చాలా యంగ్ అండ్ టాలెంటెడ్ గ్రూప్గా అనిపించింది. ఈ టీంతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది అండి. అందరూ కూడా చాలా బాగా చేశారు. సో ఐ విష్ ఎంటైర్ టీమ్, కాస్ట్ అండ్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. సో థ్యాంక్ యూ కిరణ్ రెడ్డి గారు ఫర్ ఆఫరింగ్ మీ వండర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి
మా తరపున కృతజ్ఞతలు అండి. ఈ టీంకి సంబంధించి చెప్పాలంటే ఫస్ట్ కిరణ్ నాకైతే ఫోన్లో చెప్పాడు స్క్రిప్ట్ అంతా. దాని తర్వాత షూట్కి వచ్చిన తర్వాత సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ వచ్చేసి శ్వేత కానీ, సంజయ్ కానీ, రంజిత్ కానీ, షూట్లో మాకు సినిమాటోగ్రఫర్ ఒక యాక్టర్ లా కాకుండా మంచి రిలేషన్ అండి. అందరూ ఎవ్రీ షాట్కి జోక్స్ చేసుకుంటూ టీం అంతా బాగా జరిగింది. అన్వేష్ మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకునే విధానం అయితే ఇంకా బాగుంది. ఇందాక మీరు అందరూ మొన్న సీన్ కాదండి, సీరియస్లీ ప్రామిస్ కూలింగ్ లేని థమ్స్అప్ అండి అది. ఇలా షూట్ అంతా మాకైతే 4 days బాగా జరిగిందండి. చోటు గారు మీ ఎడిటింగ్ చాలా బాగా చేశారు. నరేన్ గారు పోస్టర్స్ మాకు మంచి పోస్టర్స్ బాగా ఇచ్చారండి. కబీర్ గారు అయితే మమ్మల్ని day 1 నుంచి బాగా ఎంకరేజ్ చేస్తూ మాకు మంచి సపోర్ట్ చేశారండి. సారీ కాళీచరణ్ గారు అన్న, సారీ అన్న వైట్ షర్ట్ అంకుల్, ప్లీజ్ అంకుల్. సారీ కబీర్ గారు ఇద్దరు చేశారు, ఇద్దరు చేయలేదని కదండి, అందరూ బాగా చేశారు. జై భయ్య మ్యూజిక్ ఇంతకుముందు మనం ఇదే స్టేజ్ మీద ఒకసారి మాట్లాడుకున్నాం గచ్చిబౌలి ప్రీమియర్ గురించి. దాన్ని మించి ఇచ్చేవని నాకు ఆ సాంగ్ లో బాగా అనిపించింది భయ్య. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ ఇక్కడికి ఇచ్చేసినందుకు. మూవీ చూసి ఎంజాయ్ చేశారనే దీంతో ఉన్నాం, ఆశతో ఉన్నాం. అండ్ ఫర్ మీ ఇట్స్ ద ఫస్ట్ ఆపర్చునిటీ అండ్ ఐ మస్ట్ థ్యాంక్ కిరణ్ రెడ్డి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇందులో ఉన్న సాంగ్ హైలైట్ ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు. అండ్ అందరికీ విషయం ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజిత్ అండి. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ థ్యాంక్ టు మై పేరెంట్స్. లవ్ యూ మా, లవ్ యూ నాన్న. అండ్ వాళ్ళు ఏంటంటే నేను లేను, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ. అండ్ మా అన్నయ్య వదినికి అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉదయ్ అండి. నాకు షూటింగ్ ఉన్నప్పుడు వాటిని నిద్ర లేపి అన్నం పెట్టి జోబీలు ఎంత డబ్బులు పెట్టి షూటింగ్కి వెళ్ళరా నువ్వు బాగా చేయి అనే నా ఫ్రెండ్కి ఉదయ్, లవ్ యూ ఉదయ్, ఐ లవ్ యూ సో మచ్. అండ్ సినిమా విషయానికి వస్తే కిరణ్ అన్న చాలా ఎంత బాగా చూసుకున్నా అంత బాగా చూసుకున్నారు. సో ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం షూటింగ్ చేస్తూ. సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు కిరణ్ అన్న చాలా థ్యాంక్స్. ఈ జర్నీ మనం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై పర్పుల్ ఎంటర్టైన్మెంట్స్ అండి, పార్థసారథి గారు అండ్ యతీష్, లక్ష్మణ్, పద్మం, అన్వేష్, కృష్ణ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. జై మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్స్ అండి. మా వారణాసి సినిమా టీం నుంచి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అందరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారు నిజంగా. వాళ్ళ ఎక్స్ప్రెషన్సే నా సినిమాలో నాకు ఆర్ఆర్కి స్కోప్. నేను చెప్తే నేను సాంగ్ చేయగలిగాను అలా. సో బాగా వచ్చింది, మీకు బాగా నచ్చిందని నమ్ముతున్నాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి మాట్లాడతాను నెక్స్ట్. అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. హాయ్ మ్యామ్. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. హ్యాపీ టు సీ యూ. సేమ్ టు యూ. మూవీ చూసాడా? ఎలా? యా చూసాను, బాగుంది. కిరణ్ యాక్టింగ్ బాగుంది, చాలా ఫన్ మూవీ. మ్యూజిక్ సూపర్ యాజ్ యూజువల్. జై చాలా బాగుంది. కిరణ్ యాక్టింగ్ కానీ జోక్స్ కానీ సూపర్. మీరు వన్ ఆఫ్ ది హీరోయిన్ అనమాట. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు. సో మీ తరపు నుంచి ఏమన్నా ఒక ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యా ఈరోజు 365 days మూవీ రిలీజ్ అయింది. ఇంకొక 1 monthలో మౌనం మూవీ కూడా అది కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా చేస్తున్నా, ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. సో ఇప్పుడు ప్రీమియర్ కోసం అక్కడ నెల్లూరు నుంచి వచ్చారా? యా అవును, ప్రీమియర్ కోసం వచ్చాను. థ్యాంక్స్ లాట్. అంత దూరం నుంచి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? యా చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఊటీకి వెళ్తున్నాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకొకటి ప్లాన్ చేస్తున్నాను, డెమో మూవీ. అది చేస్తున్నాను ప్రస్తుతం. థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ద ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చూసారా? యా చూసాను, అప్పుడే చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది. యాక్చువల్లీ కిరణ్ అంత టాలెంటెడ్ అనేది అందరికీ తెలుసు, బట్ ఈ మూవీతో మరొకసారి ప్రూవ్ చేశాడు. ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తే ఇది చాలా మెచ్యూర్డ్గా ఉంది. వీ లవ్ ఇట్ లాట్. ఆర్టిస్టులు ఎలా చేశారు? ఎవ్రీ వన్ అండ్ వెరీ గుడ్ జాబ్. యాక్చువల్లీ చోటు మామూలుగా ఏ క్యారెక్టర్ ఇస్తే చంపేశాడు. ఎడిటింగ్తో పాటు యాక్టింగ్ కూడా చంపేశాడు. సో నీ గురించి కూడా యాక్చువల్లీ నరేన్ అండ్ చోటు అయితే నాకు బాగా నచ్చిన సీన్లు అయితే కిరణ్ అండ్ వీళ్ళ పేరు కాంబినేషన్ ఉన్న సీన్లు చాలా బాగున్నాయి. అండ్ ఆబ్వియస్లీ నువ్వు కూడా చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతుంది? అంటే మేము టీంలో ఉన్నాం కాబట్టి మీరు వీళ్ళని అడగాలన్న. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పక్కన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చోటు అన్నతో యాక్ట్ చేసినందుకు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను.
అన్నతో ఇంకా సింపుల్ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ కిరణ్ బేస్ చేసి చెప్తే కిరణ్ కోసం ఒక 10-12 మంది 150% డెడికేషన్ పెట్టి డబ్బుల గురించి ఆలోచించకుండా డే అండ్ నైట్ కష్టపడి చేస్తే ఇంతవరకు వచ్చింది కాబట్టి నాకు తెలిసి కిరణ్ గారికి చాలా లక్ ఉంది. దాంతోపాటు దానికి మించిన టాలెంట్ ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ తిరిగేలేదు, చాలా దూరం వెళ్తాడు మనోడు అంతే. యాక్చువల్లీ మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలి, కిరణ్ ఈ మూవీకి ఎంత హార్డ్ వర్క్ చేశాను. అది ఎక్కడో ఏదో విలేజ్లో షూట్ జరుగుతుంటే నేను గిరీష్ వెళ్ళాము ఆ రోజు. యాక్చువల్లీ చాలా ఒంట్లో కూడా బాగాలేదు, ఓవర్ హీట్ సంథింగ్ ఇది చేసింది. నోస్ నుంచి బ్లీడింగ్ అవుతుంది బట్ షూట్ ఆపలేదు. సో ఈ కంటిన్యూడ్ షూటింగ్. సో అదొక్క ఇన్సిడెంట్ చాలా ఎంత ప్యాషన్. టెన్షన్ పడిపోయాను. అసలు చుట్టుపక్కల ఎక్కడ ఊర్లలో డాక్టర్లు లేరు, ఏం లేరు. మనోడికి మధ్యాహ్నం పూట ముక్కులో రక్తం కారితే నాకేం అర్థం కావట్లే. ఇంకా ఖర్చీఫ్ తప్పితే ఏమీ చేయలేని పరిస్థితి మాది. వాడేమో ఆగట్లే తగ్గట్లే. అంతేలే, ఆ డెడికేషన్ మాత్రం దండం. లాస్ట్ టైం ఇంకా రాంబాబు గారి గురించి చెప్పాలి. సార్ ఇట్లానే అందరిని ఎంకరేజ్ చేస్తూ కంటిన్యూ చేస్తూ ఉంటే మా అలాంటి వాళ్ళు బాగుపడతారు. చెప్పండి అన్న, యాక్చువల్గా మీరు ఎడిటర్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంతకుముందు ఆల్రెడీ మన గచ్చిబౌలికి కూడా ఎడిటింగ్ చేశాను, కాకపోతే అందులో యాక్టింగ్ చేయలేదని బాధపడ్డాను. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది డైరెక్షన్ ఎపిసోడ్గా అంతా. సో ఇంకా మీరే చెప్పాలి, ఆడియన్స్ చూసి చెప్పాలి ఎలా ఉందనేది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ ఒక 1 year బ్యాక్ నేను అన్నపూర్ణ స్టూడియోలో రెంటల్ ల్యాబ్లో చూస్తూ ఉండేవాడిని. షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు ఎవరో నాకు తెలీదు. నేను ఎప్పుడైనా వర్క్ చేయాలి షార్ట్ ఫిలింకి అనుకునేవాడిని. నన్ను స్టార్టింగ్ నుంచి ఎంకరేజ్ చేసింది పడమర్లంగ నవీన్ అన్న, చూడు అన్న. అంటే వాళ్ళు ఫస్ట్ తెలుసు నాకు. అంటే ఫేస్బుక్లో పరిచయం అయ్యి చాలా అసలు ఇగో ఉండేది కాదండి. అప్పటికే వాళ్ళు కొంచెం షార్ట్ ఫిల్మ్లో అందరికీ తెలిసిన వాళ్ళు. అయినా సరే నాతో బాగా క్లోజ్గా మాట్లాడుతూ వాళ్ళే ఎంకరేజ్ చేశారు నన్ను. ఆ తర్వాత నాకు సాగర్ శైలేంద్ర ఇందాక వచ్చాడు, తను వెళ్ళిపోయారు హీరో. ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేశారు బాగా. నెక్స్ట్ రాంబాబు గారు 1 Visionలోకి వచ్చిన తర్వాత నాకు ఈ టీం పరిచయం చేశారు. చాలా థ్యాంక్స్ అండి. కిరణ్ అన్న కానీ, ఈశ్వర్ అన్న, వంశీ అన్న, కెమెరామన్ సంజయ్ అన్న, రంజిత్ అన్న, చాలా టెన్షన్ మాట్లాడుతుంటాయి. థ్యాంక్ యూ అండి. మ్యూజిక్ జయ అన్న, నేను ఆఫీస్లో కూర్చొని టూటాన్లో ఎడిటింగ్ చేస్తూ నేను పోస్టర్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు డైలీ ఆ సాంగ్ పెట్టుకుని వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంత అడిక్ట్ అయిపోయాం ఆ సాంగ్కి. మీరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాం. అండ్ గచ్చిబౌలి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నప్పుడు గిరీష్ అన్న, దీపక్ అన్న వీళ్ళందరూ చూసి జస్ట్ క్యాజువల్గా చేస్తున్నారేమో, నార్మల్ షార్ట్ ఫిల్మ్ లాగే అనుకున్నాను. బట్ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది. అండ్ వీళ్ళతో ముందు ఇంకా వర్క్ చేయాలి. థ్యాంక్ యూ కిరణ్ అన్న. రంజిత్, సంజయ్, శ్వేత గురించి ఎప్పటి నుంచో మా ఫ్రెండ్స్కి ఊరు చూద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. వాళ్ళు వస్తే నేను హ్యాపీగా ఉంటాను నాన్న. నింగి నేల ఏకం కావాలంటే మనకై మేఘం వానై జారాలంటే నింగి నేల. థియేటర్లో కొట్టుకున్నా కొడుక నువ్వు కూడా చెప్తున్నావు నాకు. థియేటర్లో ఏం కొట్టుకుంటాడు బావా? క్లాప్స్ అన్నా, క్లాప్. శృతితో కమిట్ అయ్యి 2 years అవుతుందిరా. తను మా విషయం వాళ్ళ ఇంట్లో చెప్పేసింది. నాన్నగారు ఏం చేస్తుంటారు కళ్యాణ్? నాన్నగారు వ్యవసాయం చేస్తుంటారు అనుకో. సో మొత్తానికి సక్సెస్ అయింది. సో హౌ డు ఫీల్? అందరూ చెప్పాలి, జనాలు ఏం చెప్పారు నాకు తెలియదు, నేను తీసాను అంతే. మీరు చూసారు కదా? కెమెరా ఫేసింగ్ ఇచ్చి మాట్లాడన్నా. కెమెరా ఫేసింగ్ నాకైతే బాగా నచ్చిందండి. చాలా రెస్పాన్స్ అదిరిపోయింది, చాలా మంది బాగా నచ్చింది. సో మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతుంది? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆకలిగా ఫీల్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కోసం వెయిటింగ్. ఆ తర్వాత పార్ట్ 2 ఏంటి, పార్ట్స్ విడిగిస్తారేంటి, అంతా ఒకటే స్ట్రెచ్లో. మా ప్రొడ్యూసర్ గారు పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తే మేమందరం హ్యాపీగా భోజనాలు చెప్తాం. నాన్నగారిని అడగండి, నాన్నగారిని అడిగారు, మా అంకుల్ గారు, మా మెయిన్ హీరో, మెయిన్ బిగ్ స్క్రీన్ అంకుల్ పెళ్ళి ఎప్పుడు అంకుల్? ఏది చేసినా ఫ్రెండ్సే చేయాలి. అంకుల్ మేము చేసే పెళ్లి వేరే విధంగా ఉంటుంది అంకుల్. బిగ్ స్క్రీన్ హీరో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సక్సెస్ టూలో ఉన్నారు మీరు. ఓ శ్రీ రవ్వ చాలా బిగ్ హిట్ అయింది. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సినిమా చేశారు కదా? యాక్చువల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి పర్ఫార్మెన్స్ చేయడానికి క్యారెక్టర్ ఇచ్చినందుకు కిరణ్ రెడ్డి గారికి నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. అండ్ ఎంటైర్ టీమ్కి, రాంబాబు గారికి, ప్రొడ్యూసర్ గారికి, అండ్ వన్ విజన్ టీమ్కి, ఎంటైర్ క్యాస్టింగ్ క్రూ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. సో మీరు చెప్పండి సార్, మీకు టీం తరపు నుంచి ఎటువంటి సపోర్ట్ అండి? ఎటువంటి సపోర్ట్ అంటే ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ వచ్చింది. ఏది నేను అడిగింది ఏది వినకుండా వాళ్ళకి కావాల్సింది చేయించుకుంటూ, సో ఏదో సైడ్ చాలా బాగా అనిపించింది. కిరణ్దే మ్యూజిక్, బేసికలీ మ్యూజిక్ మీకు నిజంగా నచ్చింటే కిరణ్ చూడండి బేసిక్గా. ఎందుకంటే వాళ్ళే చేశారు మ్యూజిక్, నాకు తెలియదు అసలు. వాళ్ళే చేసుకున్నారు, నేను అసలు చేయలేదు మ్యూజిక్, వాళ్ళే చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ పర్పిల్ ఎంటర్టైన్మెంట్. సీరియస్లీ మీ సపోర్ట్ మామూలుగా లేదు, సీరియస్ చెప్తున్నాను. అన్వేష్ కానీ నువ్వు కానీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే నరసింహ తను అంటే బస్ స్టాండ్లో వచ్చి పడుకొని యతీష్ అండ్ ఎవ్రీ వన్, పర్టికులర్లీ నాకు అందరికి ఎలాగో నాకు తెలియదు, కిరణ్కి మాత్రం చాలా హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ దెన్ మూవీ ఎలా ఉందో మీరు చెప్పాలి, మేము ఏదో తీసాము. బట్ ఓన్లీ సింపుల్ థింగ్, మా కాన్సెప్ట్ వచ్చి 4 days 4 villages 40,000. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు రాంబాబు గారు. ఏ ప్రొడ్యూసర్ ఒక షార్ట్ ఫిలింగ్కి వాళ్ళ మనీ పెట్టి ప్రీమియర్ వేయరు. మొత్తం వాళ్ళ ఇప్పుడు వన్ విజన్ మాకు ఎలా అయిపోయిందంటే హోమ్ అయిపోయింది అనమాట. మేము ఎప్పుడైనా వెళ్తున్నాం, పడుకున్నాం, అక్కడే స్నానం చేస్తున్నాం, అక్కడే ఉన్నాం. అది ఎలా అయిపోయిందంటే తను అంతా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హోప్ సో ఆ ప్రొడ్యూసర్గా తనకి నచ్చిండాలి మూవీ. ఎలా ఇంత చేసిన తర్వాత ఎవరికైనా నచ్చలేకపోతే నాకు బాగోదు, తనకి నచ్చితే తనకు నచ్చాలని హ్యాపీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుజిత్. థ్యాంక్స్. క్యారెక్టరేషన్ గురించి నా క్యారెక్టరేషన్ ఇందులో వచ్చేసి అల్లు. నేను సన్నీకి ఫ్రెండ్. ఇందులో సన్నీ పేరేంటి షార్ట్ ఫిలింలో? సిగ్గులేదు అట్లా ఆలోచిస్తుంది దుంపడా. సన్నీ పేరు నాకు కూడా గుర్తులేదు. రాంబాబు గారు మాకు నిజంగా ఫస్ట్ డే నుంచి మీరు కిరణ్ నమ్ముకొని ఇంత 40,000 ఎఫర్ట్ పెట్టి ప్రీమియర్కి పెట్టి మీకున్న కాంటాక్ట్ని కొంచెం వాడుకొని మనం వన్ విజన్ ఛానల్ త్రూ ఈ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. మంచి క్యారెక్టర్ చేసావు, మంచి ఛాన్సులు వస్తాయి, జాగ్రత్తగా యాక్ట్ చేసుకో. ఇంతేనండి నాకు మీరు చెప్పమని. లేదు, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. వీఆర్ కమింగ్ సూన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ముందుగా మీరు షార్ట్ ఫిల్మ్ చూశారు కదా? చూశాను. సరే, షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందండి? చాలా బాగుంది. ఏం నచ్చింది షార్ట్ ఫిల్మ్లో? యూనిటీ. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ చాలా బాగుంది. ఈ షార్ట్ ఫిల్మ్ గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారండి? షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంది, మీకు ఏం బాగా నచ్చాయి? కామన్గా ఫ్రెండ్స్ అంటే తాగుతారు, తింటారు, అది ఓకే. కానీ ఇంత యూనిటీగా ఉంటారు కొందరు ఇలాంటి. కానీ ఆ కాన్సెప్ట్ని తీసుకున్నారు, నచ్చింది. యాక్చువల్లీ అందులో మేము తాగామంటున్నారు కదా, అది మేము తాగింది కాదండి, అది కాదు, జనరల్గా ఫ్రెండ్స్. సౌమ్య గారు, మీకు మీరు ఈ షార్ట్ ఫిల్మ్ చూశారు కదా, మీకు ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంది, మీకు ఏం బాగా నచ్చింది? యాక్చువల్లీ కామెడీ ఉన్న మూవీలో సెంటిమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చాలా తక్కువ ప్రాబబ్లీ. సో రెండు ఉన్నాయి అందులో. పల్లెను కిష్కిందగా మార్చేద్దాం పదరా, సులువేలేరా స్నేహం ద్వారా అల్లరి పాఠాలని నేర్చేసాం కదరా. సాఫ్ట్వేర్దే ఉంది గంగరాయుడు, ఇవాళ ఉంటుంది రేపు పోద్ది, ఆ తర్వాత మా అమ్మాయి చేత పొలం పని చేపిస్తా అయింది. క్షమించండి గంగారాయుడు గారు, పెళ్ళంటే కుటుంబంలో అందరికీ నచ్చాలి. నీ నిశ్చితార్థాన్ని అయిపోయింది ఎవడ్రా? ధూమ్ధాం బే. నువ్వు అనంతపూర్, కర్నూలు, వస్తా తెలంగాణ.